తెలంగాణ మీడియా మిత్రులకు నమస్కారం అన్న. మా యొక్క ఆవేదనను మా యొక్క బాధను మీకు వ్యక్తపరిచి ఈ విషయాన్ని మీరు బయటకు తెలియజేయాలని చెప్తున్నాము. అయితే మేము సుమారు 25 సంవత్సరాల క్రితం మేము మోడర్న్ హౌస్ పేరు మీద మమ్మల్ని సికింద్రాబాద్ ఉండే అన్న. మేము జంట నగరాలకు మేము మా వర్కర్లము గొర్రెలు కాస్టోళ్ళు గొర్రెలు గోస్టోళ్ళు అందరూ కూడా మాంసాన్ని 2 రాష్ట్రాలకు జంట నగరాలకు కూడా మేము ఎగుమతి చేసి మా ఉపాధిని పొందుతున్నాం. అయితే బలవంతంగా కూడా ఈ మోడర్న్ స్లాటర్ హౌస్ పేరు మీద మోడర్న్ స్లాటర్ హౌస్ అత్యాధికమైనటువంటి స్లాటర్ హౌస్ చేస్తామని చెప్పి బలవంతంగా మమ్మల్ని ఈ చెంగిచెర్లకు 25 సంవత్సరాల కింద తీసుకురావడం జరిగిందన్న. అక్కడ కూడా మేము ఉన్నటువంటి నివాసాలను కోల్పోయి అక్కడ ఉన్నటువంటి పునరావాసాలను అన్ని కూడా కోల్పోయి అప్పుడు 25 సంవత్సరాల కింద చెంగిచెర్ల చాలా తక్కువ ఉండే. అయినా ఇక్కడ మేము గుడిసెలు వేసుకొని మడిగలు వేసుకొని ఈ మాంసం యొక్క ఈ పరిశ్రమలో మేము పనిచేయడం జరిగింది. చాలా కింద పీద వర్గాలు అందరూ కూడా బలహీన వర్గాలు గొల్ల కుర్మ అన్ని క్యాస్టులు ఉన్నాయి. బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాడికి వెళ్ళి ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలు అందరం కూడా ఇక్కడ కష్టపడి మేము సేవలు అందిస్తున్నాము. 25 సంవత్సరాల క్రితం ఇక్కడ తీసుకొచ్చి మేము ఇక్కడ అందరము రాష్ట్రంలో కోస్టోళ్ళం అందరూ ఉండగా ఇప్పుడు 10 సంవత్సరాల క్రితం సలీం భాయ్ అనేట ఆయన ఒక కాంట్రాక్టర్ వచ్చిండు. ఆ తర్వాత ఇప్పుడు ఆయన కాంట్రాక్ట్ పోయిందని చెప్పి ఇవాళ వచ్చినటువంటి అధికారులు ఉన్నతాధికారులు వచ్చి మీరు ఇమీడియట్ గా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి రాత్రి అని చెప్తారు. అన్న మేము ఇంచుమించు 10,000 జీవాలు లోపల ఉన్నాయి. 10,000 జీవాలు ఇంకా మేత ఉండి బయట ఉన్నాయి. బయటకు రానియకుండా ఇవాళ సాయంత్రం గేట్లు బంద్ చేసి ఉన్నతాధికారులు వచ్చి మేము మీ ద్వారా ఒకటే చెప్తున్నాము. మేము చాలా బలహీన వర్గాలము. మేము రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి ఉంది. మేము ఇక్కడనే కాదు దేశాల నుంచి అన్ని రాష్ట్రాల నుంచి దిగుమతి అవుతుంది. రాజస్థాన్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర అన్ని రాష్ట్రాల నుంచి దిగుమతి అవుతుంది. అవన్నీ రాత్రి మీరు ఇంకొక సేపు అయితే చూడండి, రాత్రి 9 గంటల నుంచి మొదలు పెడితే రాత్రి అంతా కూడా నిర్విరామంగా మేము శ్రమ చేస్తున్నాం, కష్టపడుతున్నాం. రెక్కాడితేనే గానీ డొక్కాడని ప్రత్యక్షంగా 3,000 మంది ఉన్నాము. పరోక్షంగా అయితే మా ఫ్యామిలీలు మా పిల్లలందరూ కలిసి సుమారు 7,800 మంది 8,000 మంది మేము ఉన్నాము. వీడు అల్తాదినంగా వచ్చి మేము ఈ గేట్లు బంద్ చేస్తాము, మేము వీడికి వెళ్ళిపోవాలని మనం బలవంతంగా మాట్లాడుతున్నారు. దాంతో మాకు ఇంచుమించు 7,000-8,000 మందికి చాలా ఇబ్బందులు కలిగేది ఉంది. ఎందుకంటే మా పిల్లలు స్కూళ్ళలో చదువుతారు, చాలా బీద పరిస్థితులు ఉన్నాం. కాబట్టి మమ్మల్ని ఈ విషయాన్ని మీ ద్వారా మేము సీఎం గారి దృష్టికి తీసుకుపోయి మాకు న్యాయం జరిగించాలని చెప్పి కోరుతున్నాము. అదే విధంగా మా కార్పొరేటర్లకు కానీ మా ఇప్పుడు ఉన్నటువంటి పెద్ద మనుషులందరూ కూడా దృష్టికి తీసుకొచ్చినాము. ఇది ఎందుకంటే మా పోరాటానికి న్యాయ పోరాటం. మేము ఎందుకంటే ఇక్కడ నుంచి బంద్ చేస్తే మేము ఏం లేమి ఆత్మాహుతి చేస్తుంది తప్ప మేము కాసుకున్నటువంటి గొర్రెలు చనిపోతాయి. వీళ్ళు ఒక్కరోజు మా యొక్క జీవాలను ఆపినట్టయితే దొడ్లున్న జీవాలు నీళ్లు లేక మేత మేపక అవన్నీ కూడా దొడ్లు అన్ని మటాటి% అయిపోతాయి. చనిపోయినాక 1,000 రూపాయలు 1,00,000 రూపాయలు నష్టం జరుగుతుంది. దానికి బయట పోయిన జీవాలు బయటనే ఉంటాయి. అవి చనిపోయిన తర్వాత మా పునరావాసాన్ని పూర్తిగా కోల్పోతాము. ఇక కోల్పోయిన తర్వాత మా జీవన భృతే మొత్తము ప్రశ్నార్థకంగా మారుతుంది. దాని పర్యాసం ఏమున్నా మేము గ్యాస్ డబ్బులు పెట్రోల్ పోసుకొని బలవన్మరణానికి పాల్పడడం తప్ప మాకు గత్యంతరం లేదు. అయ్యా మీ ద్వారా పత్రికా మిత్రుల ద్వారా మేము ఒకటే కోరుతున్నాం, ముఖ్యమంత్రి గారికి కానీ ఉన్నతాధికారులకు కానీ అయ్యా మాకు తెలియకుండా కనీసం మేము 25 సంవత్సరాల కోలి ఇక్కడ కష్టపడుకుంటా మేము ఇంత సేవ చేసుకొని మా బాధలు మేము పడుకుంటా బతుకుతున్నాము. కనీసం మాకు నోటీస్ లేదు, ఒక ఇంటిమేషన్ లేదు. ఆ కాంట్రాక్టర్ పోయిండు, కొత్త కాంట్రాక్టర్ వస్తుండు, మీరు ఇమీడియట్ వెళ్ళిపోవాలంటే ఇది మాది ఫుడ్. ఇది మేమందరూ కూడా 2 జంట నగరాలకు కాదు యావత్ తెలంగాణ రాష్ట్రానికి కానీ ఆంధ్ర రాష్ట్రానికి కానీ మేము మటన్ సప్లై చేస్తున్నాము. హోల్సేల్ గా కానీ రిటైల్ గా కానీ కట్టెలు కాస్టోళ్ళు కానీ మేకలు కాస్టోళ్ళు కానీ కటింగ్ చేసేటోళ్ళు కానీ బోటీలు అమ్మేటోళ్ళు కానీ తలకాయలు కాల్చేటోళ్ళు కానీ సుమారు 8,000 నుంచి 10,000 మంది జీవన భృతి కోల్పోతారు. ఇంత సడన్లీ అయినటువంటి నిర్ణయాలు మరి గవర్నమెంట్ తీసుకుందని చెప్పి ఇప్పుడు ఇందాక వచ్చినటువంటి వాళ్ళ అధికారులు చెప్పడం జరిగింది. ఇది మేము మీ ద్వారా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి మాకు తగిన న్యాయం చేయాలని చెప్తున్నాం. మేము మాత్రము ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తి లేదు. మేము విన్నవిస్తున్నాం, మా డిమాండ్ కాదు, మా జీవన భృతిని కోల్పోతామని చెప్పి మీ ద్వారా మేము విన్నవిస్తున్నాం. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే మా పైన దయదలంచి మాకు యథావిధిగా మీరు ఒకవేళ మీరు ఇంకా ఆధునీకరణ చేస్తాము, వేరే వాళ్ళకు మేము టెండర్ ఇస్తామంటే మీ టెండర్లకు కానీ మీరు చేసేటటువంటి అభివృద్ధి పనులకు కానీ మేము కానీ మా కార్మికులు కానీ ఎవ్వరం కూడా మేము ఆటంకపరచము. మీ అన్ని పనులు చేసుకోండి, కానీ మా జీవనాభివృద్ధి మీద మాత్రం మీరు అజ్జేయకండి. మీ ద్వారా నేను కోరుకుంటున్నా. నా పేరు వినోద్ కుమార్ ఆరకటిక. ఈ రోజు బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ చెనిగిచెల్ల గ్రామంలో 2004లో మోడర్న్ స్లాటర్ హౌస్ అని ఇక్కడ పెట్టి 2004లో
ఈ సలీం అనే వ్యక్తి 2008లో ఆయనకు టెండర్ వస్తే ఇప్పటిదాకా కూడా ఈ చెనిగిచెల్ల గ్రామంలో ఎప్పుడు ఈ కమేలా ఎప్పుడూ సాయంగా లేదు. ఎప్పుడు ఇంతవరకు వాళ్ళని ఎప్పుడు నెగలలేరు. ప్రతి మనిషి దగ్గర ఈ 20,000 రూపాయలు ప్రతి మోండదారు దగ్గర 40 నుంచి 50 మోండదారు ఉన్నారు. ఆ మోండదారుల దౌర్జన్యంగా వాళ్ళ దగ్గర డబ్బులు గుంజి ఒక్కొక్కరి దగ్గర 20,000 రూపాయలు దౌర్జన్యంగా తీసుకొని ఇంతవరకు వాళ్ళకు ఒక లైసెన్స్ అనేది లేదు. ఇంతవరకు వాళ్ళు ఎక్కడ పోతున్నారు, ఏం చేస్తారు, ఎప్పుడు బంద్ అయితే వచ్చి గేట్ బంద్ చేయడం ఏంది? వీళ్ళు ఇంతమంది ఇక్కడికి ఎక్కడికైనా వచ్చి ఏ రాష్ట్రాలకైనా వచ్చి మేకలు వచ్చినాయి. ఇంతవరకు ఆ మేకలు ఎక్కడ ఉండాలి? వీళ్ళు ఆ గేట్లు బంద్ చేస్తే ఇప్పటిదాకా కూడా వాళ్ళకి ఏది ఉపాధి, ఇంతమంది 2,000 నుంచి 3,000 మంది ఉపాధి ఉన్నారు. వీళ్ళు ఎక్కడ పోతారు? ఈ మంది ఇన్ని రోజులు నడిచింది, ఇప్పుడు ఎందుకు బంద్ చేస్తారు? అలా కూడా కంటిన్యూ ఇచ్చుకుంటా. మీరు ఎవరికన్నా ఇచ్చుకోరు, వాళ్ళని ఎవరు వద్దంటలేదు, వాళ్ళు ఎవరికి అబ్జెక్షన్ లేదు వాళ్ళతో. మీరు ఎవరికన్నా ఇచ్చుకోరు, ఏమైనా చేసుకొని మీరు ఇంతవరకు ఆ మిషన్లు అన్నారు, ఆ మిషన్లు ఎక్కడ పోయినా అవి ఎక్కడ పోయినా వీళ్ళని కనీసమైన వాళ్ళకి ఉపాధి ఉండాలి కదా. వాళ్ళకి ఉపాధి లేకుండా 2,000 నుంచి 3,000 మంది ఎక్కడ పోతారు? అది ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడ ఊర్ల పంట వచ్చి భూములు అమ్ముకొని వచ్చారు. వాళ్ళంతా మోడదాలు పెట్టి అంతా లాస్ అయ్యి ఇప్పుడు వాళ్ళని రోడ్డు మీద తీసుకొస్తే వాళ్ళ ఎంత దౌర్జన్యం ఇది కాదు. ప్రతి మనిషికి వీళ్ళకు లైసెన్స్ పెట్టి 20,000 కాదు, ఒక గవర్నమెంట్ కి ఇంత ఫిక్స్ చేయాలి. గవర్నమెంట్ నెలకి 20,000 వాళ్ళు ఏడికైనా ఇస్తారు. వాళ్ళు మనిషికి 5,000 10,000 అంటే వాళ్ళు ఏదన్నా కట్టగలుగుతారు. ప్రతి మనిషి దగ్గర 20,000 రూపాయలు తీసుకుంటే ఎంత దౌర్జన్యం అది. అది కూడా ఒకటి చాలా గమనించాలి గవర్నమెంట్. వాళ్ళకి ఒక లైసెన్స్ ఇవ్వాలి. ఆ లైసెన్స్ ఇచ్చి ప్రతి మనిషికి ఉపాధి మంచిగా చూసుకోవాలి. ఒక రోడ్డు లేదు, ఒక ఏమీ లేదు. వాళ్ళకి రోజు వాళ్ళకి జ్వరాలు వచ్చి మొత్తం ఎంతో మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అది గమనించాలి. మా ఇక్కడ ఉన్న మేడ్చల్ ఎమ్మెల్యే గారు మల్లారెడ్డి గారి దృష్టి కూడా తీసుకెళ్తాము. ఇంతకుముందు తీసుకపోతేనే ప్రాబ్లం అయితే ఆయన కూడా ఈ దృష్టిలో ఉంది. ఆయన దృష్టిలో కూడా తీసుకుపోయి ఇది మాట్లాడతాం. ఇప్పుడు దౌర్జన్యంగా ఎవరు గేట్ బంద్ చేసినా మేము ముందుకు వచ్చి ధర్నా చేసినా వీళ్ళని మేము కాపాడుకుంటాం. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్న చెంగిచెర్ల మేకల మండీల్లోనే 30 సంవత్సరాలుగా ఇక్కడ మండీ ఏర్పడడం జరిగింది. 21 సంవత్సరం దాకా సలీం నా వ్యక్తి ద్వారంలో కాంట్రాక్టర్ బేస్లో నడవడం జరిగింది. గత టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు టీడీపీ గవర్నమెంట్లో ఉండుకుంటా టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు మరి టీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా ఉండి సలీం అన్నది 21 సంవత్సరం దాకా మరి ఈ మండీ లావాదేవీలను నడపడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మరి టెండర్లు ఆయన క్లోజ్ చేయడం జరిగింది. ఇప్పుడు సలీం అన్నది మరి మండీల మిషన్లు కానీ ఆయనకున్న సామాన్ లేదో ఆయనని కాల్ చేయమని ఆయనకు గవర్నమెంట్ ద్వారా అప్పీల్ పోయిందట. మరి అది మా దృష్టికి ఈరోజు ఇక్కడ మండీల నివసిస్తున్న ఇక్కడ గొర్రెలు మేకలని మోండదారులు ఒక 3,000 కుటుంబాలు మాకు ఈరోజు వినిపించడం జరిగింది. దీనికి మేము తెలుసుకొని ఈరోజు మన మేడ్చల్ ఇన్ఛార్జి వజ్రేష్ యాదవ్ గారి దగ్గరికి మేము ఈరోజు ఒక వినతి పత్రం వేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ బడుగు బలహీన వర్గాల లొక్కాడితేనే డొక్కాడని ప్రజలు ఒక 3,000 కుటుంబాలు ఉన్నారు. ఈ కుటుంబాల్లో నిత్యము గొర్రెలని మేకలని వ్యాపారాలు చేసుకుంటా పెద్ద పెద్ద మోండదారులు ఉన్నారు, చిన్న చిన్న వాళ్ళు ఉన్నారు. మరి కొన్ని రాష్ట్రాల నుంచి ఇక్కడ దిగుమతి అవుతున్నాయి. మరి వాళ్ళని ఈరోజు ఉంటున్న మరి గవర్నమెంట్ ఆధీనాలకు తీసుకొని మరి మేము గేట్లకు తాళాలు వేస్తాము, మరి మీరు తాళాలు వేసినట్టయితే ఇంటి కుటుంబాలన్నీ రోడ్డు మీద పడతాయి. దీనికి గవర్నమెంట్కు మేము ఒకటే విధంగా ఏం చెప్తున్నామంటే మరి 30 సంవత్సరాలుగా ఈ పేద ప్రజలు ఇక్కడ చెంగిచెర్ల గ్రామంలో నివసిస్తున్నారు. మరి ఇప్పుడు 2 రాష్ట్రాలకు కూడా ఇక్కడ మటన్ కానీ దిగుమతి చేస్తున్నారు. మరి ఇది కోల్పోతే మరి ఇబ్బందులు పడుతున్నారు అన్న ఉద్దేశంతో వాళ్ళు ప్రజలందరూ బిక్కుబెత్తిన జీవనం సాగిస్తున్నారు. మరి దీన్ని శ్రద్ధ తీసుకొని ఇక్కడ ఇన్ఛార్జి అయిన మినిస్టర్ గారు, మన రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు
మరి ఈ మండి ప్రత్యేకంగా గురించి మీకు తెలుసు. గత 5 సంవత్సరాలు మీరు కూడా ఈ మేడ్చల్ మన మల్కజిరి కాన్ఫరెన్స్ లో ఎంపీగా కూడా మీరు చేశారు. మరి దానికి తోడుగా మరి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక సీఎంగా బాధ్యతలు చేపట్టి కూడా 1 year కావస్తున్నది. మరి ఈ ప్రజలకు న్యాయం చేస్తట్టు మరి మన గవర్నమెంట్ ద్వారా మీరు ఇక్కడ ఈ మండికి మరి ఇక్కడ ఉన్న వ్యక్తులకందరికీ మరి జీవనోధారం కల్పించాలని కూడా మేము ఈ జనాభా వీళ్ళ పక్కన పక్షపాతంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మరి ఈ ప్రజలు రోడ్డు మీదకి వస్తే మళ్ళీ వేలాది కుటుంబాలు మళ్ళా వాళ్ళ చాలా ఇబ్బందులు పడతారు. దానికి మేము సానుకూలంగా విధుండి మరి రేపు రాబోయే వీళ్ళకు 31 తారీఖు వరకు మరి వీళ్ళకున్న సమాచారము గేట్లకు తాళం వేస్తామని సమాచారం ఉంది. మాకు ఇంటిమేషన్ ఇవ్వగానే ఇక్కడికి వచ్చి మేము చెంగిచెల్ల గ్రామం తరపు నుంచి మేము మొన్నటిదాకా ఒక కార్పొరేటర్గా ఒక ఎంపీటీసీగా మేము ఇక్కడ సేవలు అందించినాము. మరి అదేవిధంగా ఇక్కడ స్థానిక కార్పొరేటరు కొత్త లక్ష్మీ రవి గౌడ్ గారు కూడా ప్రాతినిధ్యం వస్తున్న ఏరియా. మరి ఎవరికి మాకు ఇక్కడ అధికారంగా ఉన్నాము, మొన్నటిదాకా కార్పొరేటర్గా చేసినాం, డిప్యూటీ మేయర్గా చేసిండ్రు. మరి ఎవరికి ఏ సమాచారం లేకుండా ప్రజలని ఒక భయాభ్రాంతులకు పెట్టుకుంటా వాళ్ళు ఏమవుతుందో మా కుటుంబాలు మా రోడ్డు మీద పడతాయన్న దాంతో వాళ్ళు భయాభ్రాంతాలు విధి చేస్తారు. మేము ఖచ్చితంగా ఈ 10,000 మందికి మేము న్యాయం చేస్తాము. మేము అవసరం అనుకుంటే వజ్రేష్ యాదవ్ గారి ద్వారా మన సుధీర్ రెడ్డి గారి ద్వారా మేము సీఎం దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ కాన్ఫరెన్స్ మినిస్టర్ దగ్గర తీసుకెళ్ళి కూడా మీ అందరికీ మీకు న్యాయం చేస్తామని కూడా కోరుకోవడం జరుగుతుంది. ఇటువంటి అపవాదాలు ఏమీ లేదు. మరి ఇది గవర్నమెంటు, పేదల గవర్నమెంటు, ప్రతి ఒక్కరికి ఆదుకుంటుంది, అండగా ఉంటుంది అని కూడా ఈ సభ ద్వారా చెప్తున్నాను. ఎవరు బాధపడి ఏదో విధి చేసుకోవద్దు. దేనికైనా కానీ మేమున్నాం. ఇక్కడ స్థానిక కార్పొరేటర్ మేమున్నాం. ఏది విధి ఉన్నా కానీ మీ వెనుక మేము అండగా ఉండి గవర్నమెంట్తో ఒప్పించి మీకు ప్రజలకంతా చేకూరుస్తామని కూడా ఈ సభముఖ తెలుపుకొని ముగిస్తున్నాను. ఆ పేరు బింగి జంగయ్య యాదవ్. మొన్నటిదాకా 1st డివిజన్ కార్పొరేటర్గా మొన్న 26వ తారీఖు నాడు మాది పదవి విరమణ కూడా జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి కూడా మేము మా డివిజన్లో కూడా మేమే ఇక్కడ ఇన్ఛార్జిగా కూడా ఆదేశం వహిస్తున్నాం. हुसैन चिंकीचरला मंडी से आज जो प्रॉब्लम क्रिएट हुआ है उसके बारे में वजाहत करना चाहता हूं। यहां पर जो है हम 2004 में जो है शिफ्ट हुए थे भोईगुड़ा मंडी से चिंकीचरला मंडी को ऑनरेबल हाई कोर्ट के ऑर्डर पर, और वह जब से जो है सो हम यहाँ पर ही काम कर रहे हैं हमारे शीप एंड गोट का। और हैदराबाद को, ट्विन सिटीज ऑफ हैदराबाद को और उसके सराउंडिंग्स को हम गोश्त कैटर करते हैं यहाँ पे। और यहाँ पर कॉन्ट्रैक्ट को हुआ 2008 में, जिसका जो है सो 2018 में कॉन्ट्रैक्ट खत्म हो गया था। एक्सटेंशंस देते देते वो कॉन्ट्रैक्टर को आज 2025 में जो है वेकेंट करने का ऑर्डर आया प्रिंसिपल सेक्रेटरी एनिमल हस्बेंड्री के थ्रू। तो वो एमडी आकर जो है यहाँ पर चार्ज लिए और यहाँ पर जो है ये सब बंद करा के काम वगैरह हमारा काम पूरा बंद करवा के उन्होंने चार्ज लेकर उसको टेंडर फिर नए टेंडर करने के लिए बोले हैं हमको। लेकिन इसके लिए हमको टेंडर करने के लिए महीनों का टाइम लग जाता गवर्नमेंट को। तो उस बीच में जो है हम ये पूछे एमडी साहब को कि भाई आप आज चार्ज ले रही तो हमारे को जो है फिर कमेला कल से कैसा। तो लोग बोले कि नहीं आपको रुकना पड़ेगा 2-5 दिन। ये एक दिन भी नहीं रुक सकते क्योंकि यहाँ पर डेली वेजेस कई लेबर काम करते। यहाँ बैकवर्ड कम्युनिटीज जो बिलोंग करने वाले जमेतुल कुरैश, आर्या कटका और गोल्ला कुरमा के कम्युनिटीज काम करते हैं इस बिजनेस में। और ये जो है सो हमारा आबाई पेशा है, लेगेसी जो आती है वो बाप दादा से वो बिजनेस हमारा है। ये बिजनेस को जो है सो आज आके आप 4 दिन बंद कर देना, 15 दिन बंद कर देना, इसके बाद हम बोलेंगे, ये कोई तरीका नहीं होता। और हम जो है सो पूरे जमेतुल कुरैश और यहाँ के जितने वर्कर्स है
उनकी तरफ से सीएम साहब को रिक्वेस्ट कर रहे हैं कि ये फौरी से फौरी बहाल करते हुए हमारे को यहाँ पर काम करने की इजाजत दीजिए, ताकि जो है हम हमारा काम, हमारा व्यापार कर सके। यहाँ पर तकरीबन 8,000 फैमिलीज काम करते हैं और डिपेंडेंट जो है सो 8,000 आदमी काम करते हैं, डिपेंडेंट फैमिलीज थाउजेंड्स में है। अब आज जो है सो ये हालत है हमारे बिजनेस की कि हमारे को कोई पूछने वाला नहीं है, कोई आके लॉक करके चले जा रहा। ये जुल्म और ज्यादती खत्म करो और हमारे बिजनेस को बहाल करते हुए यहाँ के जो है सो एक्टिविटीज को शुरू करवा दो, ताकि हम जो है सो बिजनेस एक्टिविटीज कर सके। आज हम जो है सो रिक्वेस्ट करते हैं सीएम साहब से और जितने भी जो है सो अधिकारी है इसके शीप एंड गोट फेडरेशन वालों से कि इस कॉन्ट्रैक्टर गया तो कॉन्ट्रैक्टर को भिजा दो आप, और आप जो है डायरेक्ट मैनेजमेंट में चलाओ। जो फीसेस पहले कॉन्ट्रैक्टर लेता था वो फीसेस हम देने के लिए तैयार है, और अगर हम डायरेक्ट मैनेजमेंट में चलाते हैं तो आप फीस लीजिए या किसी को टेम्पररीली जो है सो अपॉइंट करिए। हम तैयार है उसको फीस देके हम यूज करने के लिए स्लॉटर हाउस की फैसिलिटी। ये नहीं करके बंद कर दो आप 4 दिन 5 दिन। यहाँ पर देख रहे हैं हंगामा, यहाँ पर रह के जो है सो गरीब लोग जो है छोटे छोटे काम करते, कोई चमड़े का काम करता, कोई बोटी का काम करता, कोई मुंडी पैर जलाने का काम करता, कोई गोश्त का दुकान यहाँ पे कटा के उतनी दूर से सिटी से आके गोश्त यहाँ से लेके जाके सिटी में बेचता दुकानों पे। तो हमारी रिक्वेस्ट थ्रू ये इलेक्ट्रॉनिक मीडिया से मैं इनका भी शुक्रगुजार हूँ, इलेक्ट्रॉनिक मीडिया जो यहाँ पर आज आई है हमारा साथ देने के लिए और हमारी बात जो है सीएम साहब तक पहुँचाने के लिए। जो उनसे जो है सो मैं गुजारिश कर रहा हूँ कि ये फौरी से फौरी बहाल करते हुए ऑर्डर निकालकर प्रिंसिपल सेक्रेटरी साहब एनिमल हस्बेंड्री को जो है सो हिदायत देने पे फिर ये जो है सो कमेला बहाल हो जाएगा। थैंक यू वेरी मच।